ఒక అమాయకురాలైన ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఊడితే ఎంత శర్మ గారు. చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం. సుగాలి ప్రీతి కేసు ఎన్నికల సమయంలో హడావుడి, గెలిచాక మౌనం. సుగాలి ప్రీతి కేసు గురించి చాలామంది మాట్లాడాడు, చాలామంది డిబేట్లు పెట్టాడు. ఇంకొందరు ఈ కేసును మేమే సాల్వ్ చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ నిజంగా ఎవరైనా న్యాయం చేశారా అంటే ఏది లేదు. ఇప్పటికే 8 సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ ఈ కేసుపై నిజమైన న్యాయం జరగలేదు. అసలు ఎప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అవుతుందంటే ఎన్నికల సమయంలోనే. ఓట్లు సాధించేందుకు నాయకులు దీని గురించి మాట్లాడతారు, కానీ గెలిచాక ఏ ఒక్కరు దీని గురించి మాట్లాడారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడినట్లు, మనమే వినట్లు అందరూ సైలెంట్గా ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఘటన 2017లో అప్పటి టీడీపీ హయాంలోనే జరిగింది. అప్పట్లోనే దీనిపై కఠినంగా స్పందించి న్యాయం చేయాల్సింది. కానీ అప్పుడు పట్టించుకోని పార్టీ మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎలా పట్టించుకుంటుంది, న్యాయం చేస్తుందని అనుకోవడం. అంతేకాదు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళైనా రాష్ట్ర న్యాయం కోసం పోరాటం చేస్తారేమో అంటున్నాం. కానీ ఆయన కూడా ఇతర రాజకీయ నాయకుల మాదిరిగానే ఎన్నికల ముందు హడావుడి చేశాడు, గెలిచాక మాత్రం మౌనం వహించాడు. 2019 డిసెంబర్లో పవన్ కళ్యాణ్ని ప్రీతి తల్లి కలిశాడు. దోషులను పట్టుకుంటాం, ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చాడు. 2024 ఎన్నికల ప్రచారంలో కూడా ఈ కేసు గురించి మాట్లాడుతూ గెలిస్తే తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, మరి గెలిచి ఆయన ఏం చేశారో ఆయనే చెప్పాలి. ప్రీతి ఫ్యాన్కి ఉడియేసుకొని చనిపోయిందని, ఈ కేసును సాధారణంగా మూసివేయాలని మొదటి నుంచి అనుకున్నప్పుడు ఈ కేసుకు న్యాయం చేసే ఉద్దేశమే లేకపోయిందని అర్థమవుతుంది. తన శరీరంపై గాయాలు ఉన్న చివరికి గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్మార్టం చేసిన డాక్టర్లు రేప్ జరిగింది అని రిపోర్ట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు. దీంతో ప్రీతి తల్లి ఆధారాలతో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసింది. మొదట జిల్లా కలెక్టర్ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాడు. తర్వాత మరో 5 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో బాలిక శరీరంపై ఉన్న గాయాలను పరిశీలించి అవి అనుమానాస్పదమని పేర్కొంది. బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేశారని నివేదిక ఇచ్చింది. దీంతో స్కూలు యాజమాన్యంతో పాటు వారి కుమారులపై కేసు నమోదు చేశాడు. పోర్సో చట్టం, SC ST, IPC సెక్షన్లు 302, 376, 120B, 201 కింద నిందితులపై కేసులు నమోదయ్యాయి. కానీ నిందితులు కేవలం 23 రోజుల బెయిల్పై విడుదలయ్యారు. రీసెంట్గా జానీ మాస్టర్పై ఒక మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక కేసు పెట్టిందని జానీ మాస్టర్ని 36 రోజులు జైల్లో పెట్టారు. కానీ రేప్ జరిగిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన నిందితులపై ఫోర్సో లాంటి కేసులు ఉన్నా వాళ్ళు జైల్లో ఉన్నది 23 రోజులే. ఒక మైనర్ బాలికని అర్ధార్థనంగా దారుణంగా మానభంగం చేసి చంపితే ఏదో విహారయాత్రకి వెళ్ళినట్లు 23 రోజుల్లోనే బయటికి వచ్చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎంత కుళ్ళిపోయిన వ్యవస్థలో ఉన్నామని చెప్పి. తల్లి తన కూతురిని పోగొట్టుకొని 8 సంవత్సరాల నుంచి బాధపడుతూ తనకి న్యాయం చేయమని పోరాటం చేస్తూ ఉంటే తన బాధకి కారణమైన వాళ్ళు మాత్రం హ్యాపీగా బయట తిరుగుతూ ఉన్నారు. దీని గురించి ఎవరికి పట్టదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, IASలు, IPS, కలెక్టర్లు అంతమంది ఉన్న అందరూ బొమ్మలాగే ఉంటారు. ఇదంతా జరిగింది వాళ్ళ కుటుంబంలో కాదు కదా, వాళ్ళ ఆడబిడ్డలది కాదు కదా, కొంచెమైనా సిగ్గు ఉండాలి. అసలు 2017లో ఇన్సిడెంట్ జరిగితే అప్పటి టీడీపీ గవర్నమెంట్ ఎందుకు దీన్ని పట్టించుకోలేదు? 2019లో వైసీపీ గెలిచాక ప్రీతి తల్లి జగన్ గారిని కలిస్తే కేసుని CBIకి అప్పచెప్పిన జగన్ ఎందుకు CBI విచారణ తొందరగా పూర్తయ్యేలా ఒత్తిడి చేసి ఎందుకు న్యాయం జరిగేలా చేయలేకపోయాడు? మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఉన్న కేసుని పోనీ ఇప్పుడైనా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇవన్నీ చూస్తుంటే ఎవరికి దీనికి న్యాయం చేసే ఉద్దేశం లేదని తెలుస్తుంది. కానీ ఎవరు పట్టించుకోకపోయినా ప్రీతి తల్లి మాత్రం న్యాయం కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా సుగాలి ప్రీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI ఇటీవల తమ విచారణ సామర్థ్యాలపై పరిమితులను సూచించింది. CBI సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ A. రఘురామ్ రాజన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించిన పిటిషన్లో ప్రస్తుతంలో ఏజెన్సీ అనేక ముఖ్యమైన కేసులను నిర్వహిస్తున్నందున సుగాలి ప్రీతి కేసును విచారించేందుకు తగిన వనరులు లేవని తెలిపాడు. అందువల్ల ఈ కేసును తమకు అప్పచెప్పాలనే పిటిషన్ను కొట్టివేయాలని కోరాడు. హైకోర్టు ఇంకా తుది నిర్ణయం చెప్పలేదు, కానీ ఎప్పటివరకు నిరీక్షించాలి. ప్రీతి కుటుంబానికి న్యాయం అసలు జరుగుతుందా? పేదవాళ్ళ పిల్లల ప్రాణాలకి విలువ లేదా? న్యాయం జరగాలంటే రాజకీయ ప్రయోజనం ఉండాలా? ఒక పెద్ద మనిషి కుటుంబానికి చెందిన అమ్మాయి అయితే కూడా CBI ఇలాంటి చేతులు ఎత్తేసేదా? ఏళ్ల తరబడి విచారణ జరుగుతుంది అనే మాటలతో మోసం చేస్తూ ఇప్పుడు విచారణ చేయలేం అంటే అర్థం ఏంటి? నేరస్తులను కాపాడడం కోసమే అనుకోవాలా? ప్రీతికి న్యాయం ఎప్పుడు ఎవరు న్యాయం చేస్తారు? ఒక ఆడబిడ్డకి న్యాయం చేయలేని ప్రభుత్వాలు చేతులు ఎత్తేసిన అధికారులు రాజకీయ లాభం కోసం మనని వాడుకునే నేతలు మనకెందుకు? ఒక ఆడపిల్ల కుటుంబాన్ని పట్టించుకునే రాజకీయ నేతలు మేము మీకు ఎందుకు ఓటు వేయాలి? ఏళ్ల తరబడి న్యాయాన్ని లాగుతూ తప్పించుకునే వ్యవస్థను ఎందుకు నమ్మాలి? బలహీనులను తక్కువ చూసే చట్టం, నిందితులను రక్షించే రాజకీయాలు, అసలు ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉందా లేదా?
అదే ఇలాంటి ఘటన ఒక విదేశీ దేశంలో జరిగి ఉంటే సౌదీ అరేబియాలో ప్రజల ముందే తలనరికి శిక్ష వేస్తారు. ఒక చిన్నారి మీద నేరం జరిగిన దోషులకు జీవిత ఖైదు లేదా మరణదండన వేసే చట్టాలు చైనా, అరబ్ దేశాల్లో ఉన్నాయి. ఇండోనేషియా, తైవాన్ లాంటి దేశాల్లో మహిళలపై నేరాలకు ప్రభుత్వమే నేరస్తులకు భయంకర శిక్షలు విధిస్తుంది. కానీ మన దేశంలో 2017 నుంచి ఈ కేసును విచారణ పేరుతో సమయం గడుపుతున్నాడు. ప్రభుత్వాలు మారిన, రాజకీయ నాయకులు మారినా న్యాయం జరగలేదు. ఇక్కడ ఓ పేదింటి అమ్మాయికి న్యాయం జరగడానికి ఏళ్ల తరబడి వేచి చూడాలి. ఈరోజు ప్రీతికి న్యాయం జరగలేదంటే రేపు మరో అమ్మాయికి న్యాయం ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు? దోషులు ఎలాంటి వారైనా సరే న్యాయం జరిగే వరకు ప్రశ్నించాలి, పోరాడాలి. ఇది ఒక్క ప్రీతి కోసం కాదు, ఇలాంటి అన్యాయాలు మళ్ళీ జరగకూడదు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి అన్యాయాలను గట్టిగా ఎదిరిద్దాం.